అంటే అది అది మీరు నమ్ముతారా? ఏదైతే మీరు పుట్టక ముందు నుంచున్న ఎన్లైన్మెంట్ అది అంతా స్టోమ్స్ ఉంటాయో ఇప్పుడు కూడా ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి అది బైబిల్ నా అంటే నమ్ముతారా? కళ్ళారా నేను నాకు ఇప్పుడు నా ఏజ్ ఎంత అయితే ఉందో అంత నా కళ్ళారా నేను ప్రతి సండే అనుకోండి ప్రతి ప్రతిదీ సాక్ష్యమే. ఐ సీ ఇట్. కానీ కొంతమంది పాస్టర్లు ఈ సోషల్ మీడియాలో చూస్తారు కదా, అరటి పండ్లు తింటే పిల్లలు పుడతారు, లేదంటే ఈ ఆయిల్ రాసుకుంటే ఏదో జాబ్స్ వస్తాయి. నేను క్లారిటీ ఇస్తాను. ఏందది అదంతా క్లారిటీ ఇస్తాను. నాలో ఒక వ్యక్తి ఉంటాడు 10-15 ఏళ్ల నుంచి నడవలేక ఉంటేనంటే ఈయన వచ్చి టచ్ అనగానే ఏదో మొత్తం ఉరికేసినట్టు. బైబిల్లో టచ్ అనే వర్డ్ లేడు, కానీ అది కామన్ గా టచ్ అని చెప్పి ఏంటంటే ప్రభువా ఈ తల్లిని ముట్టు అంటే ఆ వర్డ్ ని షార్ట్ కట్ లో టచ్ అని చెప్పి యూజ్ చేస్తాం. అంటే అవుతుందా మరి? అంటే దేవుని పేరు చెప్పి ఇట్లా చెప్పగానే ఏదో దేవుని పేరు మీద అవుద్ది. దేవుని పేరు మీద ఆయన నామములో శక్తి కలదు అని ఉంది బైబిల్లో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఏముందంటే పీటర్ అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు బైబిల్లో. నా పేరు కూడా పీటర్. పేతురు అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు. ఈ పేతురు అనే వ్యక్తి ఆ సమాజ మందిరం దగ్గర నడుచుకుంటూ వెళ్తా ఉంటే అక్కడ ఒక బిచ్చగాడు కూర్చొని ఉంటాడు, బెగ్ చేసుకుంటూ ఉంటాడు. వాడు అడుగుతూ ఉంటాడు, అయ్యా నాకు ధర్మం చేయ అంటే ఈ పేతురు ఏమంటాడంటే నా దగ్గర ఏమీ లేదు, కానీ నా దగ్గర ఉన్నది ఒకటే అది యేసు నామం. నా దగ్గర ఉన్నది ఓన్లీ జీసస్ నేమ్. ఐ డోంట్ హావ్ ఎనీథింగ్. రూపాయి రక్షణ యేసునామం ఉంది అని చెప్పి అంటే యేసునామతో ఏం చేయాలన్నట్టుగా అది చూస్తా ఉంటే పేతురు వెంటనే ఏమంటే యేసునామంలో లే అనగానే యేసునామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గెట్ అప్ అనగానే పుట్టుకతో కుంటివాడైన ఆ బిచ్చగాడు లేచి నిలబడని అని చెప్పి బైబిల్లో ఉంది. అక్కడ ఉన్న వారందరూ చూసిన సజీవ సాక్ష్యం అని బైబిల్లో ఉంది. అలాగే యేసు ప్రభు పేరు మీద అనేకమైన అద్భుతాలు జరిగినాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని పేరు మీదనే జరుగుతాయి, మనిషిగా మన వల్ల కాదు. ఈ అంటే ఇప్పుడు మనమన కొన్ని దీక్షలు మనము చేసినప్పుడు అమూల్యమైన గొప్ప శక్తులు పొందుకుంటాం. మన దానిలో కూడా ఉంది. కొన్ని చెయ్యాలి, కఠోర దీక్షలు అని చెప్పంటారు. అక్కడ పైన మన కాశీకి కానీ ఇక్కడ కొన్ని ఉన్నాయి మన దానిలో చేస్తే ఏంట్రా అని అంటే ఇప్పుడు స్వామీజీ గారు ఉన్నారు. ఏంటంటే నేను చాలా మంది స్వామీజీకి ఐ రెస్పెక్ట్, రియల్ స్వామీజీకి నేను నమస్కారాలు చెప్తాను. కొంతమంది స్వామీజీస్తో ఐఎమ్ ట్రావెలింగ్ ఆల్సో. అంటే నేను న్యూట్రల్గా ఉంటాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నేను రెస్పెక్ట్గా మాట్లాడుతాను. ఐఎమ్ ట్రావెలింగ్. ఐ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ స్వామీజీస్లో కూడా. సో ఇప్పుడు మనం స్వామీజీస్ని చూస్తుంటే అరే ఈ స్వామీజీ గారు చాలా పవర్ఫుల్, ఈ పూజారి గారు చాలా పవర్ఫుల్, ఈయన దగ్గర కొన్ని దివ్య శక్తులు ఉన్నాయి అని చెప్తారు. ఎందుకున్నాయనంటే వాళ్ళు చేసిన దీక్షను లేకుంటే వారి పరిశుద్ధతను బట్టి దేవుడు వాళ్ళకి అనుగ్రహించారు. మీరు చెప్పిన ఉదాహరణ అయితే ఓకే, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అలాగే ఓకే, కానీ పాస్టర్స్ లో కూడా ఇప్పుడు ఈ సౌమ్య ఎవరు దేవుడికి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, లేదంటే రేపు పొద్దున అరటి పండు తింటే పిల్లలు పుడతారు, ఇదేమో కాన్సెప్ట్ అండి నాకు అర్థం కాదు. ఇంకో మాట కన్నా అంటే దీన్ని వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఐ వాంట్ టు గివ్ ఎ క్లారిటీ. దీన్ని కూడా ఎట్లా వాడుతున్నారంటే బైబిల్ ఏముందంటే జీవ మరణాలు నీ నాలుక వశమై ఉన్నాయని చెప్పి ఉందన్న. జీవ మరణాలు నీ నాలుక వశమైనాయి, నువ్వు ఏది పలుకుతే అది జరుగును అని చెప్పి బైబిల్లో ఉంది. నువ్వు చావు అంటే వాడు ఫుల్ విత్ ఫెయిత్ వాడు అని అంటే అక్కడ జరగాలి. ఎందుకంటే బైబిల్లో యేషువా అని చెప్పి ఒక వ్యక్తి కనబడతా ఉంటాడు. ఆ వ్యక్తి సూర్యచంద్రుని ఆపేశాడన్న. యుద్ధం జరుగుతున్నప్పుడు సూర్యుడు ఆగిపోతే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోతే చంద్రుడు ఆగిపోయాడు. ఏలియా అని ఒక వ్యక్తి ఆకాశం నుంచి అగ్ని దింపినట్టుగా అద్భుతాలు ఉన్నాయి. అంటే దేవుడి వాక్యం ఏముందంటే నీ నాలుకలో జీవ మరణాలు ఉన్నాయి, నువ్వు ఏది పలుకుతే అది జరగాలి. సో అదిగా మనము లోకంలో జనరల్ గా మనం చూస్తుంటాం సొసైటీలో కూడా బీ పాజిటివ్, స్పీక్ పాజిటివ్, టాక్ పాజిటివ్, బిహేవ్ పాజిటివ్ అంటారు. వై నాట్ నెగిటివ్? నువ్వు ఏది దాంతో ఉంటుంటే అందుకే ఇంకో దగ్గర ఉంటే ఆల్వేస్ టెల్ దట్ యు ఆర్ ద బెస్ట్ అను. నీ సైకాలజికల్ గా నేనే గ్రేటు, నేను బెస్ట్, నేను చేయగలుగుతాను. అలాగే నిన్ను నీవు ధైర్యపరచుకో మిత్రమా, బయటోడు ఎవరు నేను ధైర్యపరచు అంటారు. బహుశా మీరు వినే ఉంటారు. ఎందుకు? సైకాలజికల్ మన నాలుకలో ఏదంటే అది జరుగుతుంది. సో దీన్ని ఏం చేస్తారు, నువ్వు ఏది పలుకుతే జరుగున అన్న మాట బైబిల్లో. ఇప్పుడు నేను కూడా చాలాసార్లు అంటుండే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గెట్ హీల్డ్. యేసునామములో విడుదల కలుగును గాక, శక్తి పొందుకును గాక. నేను కూడా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేసినప్పుడు ప్రేయర్ చేస్తాను. ఎందుకు? యేసునామములో పలుకు, జీవాన్ని పలుకు. ఇప్పుడు ఈ దొంగ బోధకులు ఏం చేస్తున్నారు, దాన్ని తీసుకొని జాబ్ వచ్చింది, నీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, నీ ఫోన్ లో డబ్బులు పడ్డాయి, నీ ఫోన్ రీఛార్జ్ పెరిగి కొంతమంది డ్రామాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆర్టిస్టులు పెట్టుకొని అంటే వాళ్ళ బిజినెస్ ని వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకున్నారు. దే ఆర్ దేర్ 90%. అందుకన్నా 90% మొత్తం భ్రష్టత్వం అయిపోయింది. పాతకాలపు క్రిస్టియానిటీ, పాతకాలపు పాస్టర్. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే క్రైస్తవం అంటే లేదా ఒక పాస్టర్ అంటే లేదా బైబిల్ అంటే ఆ పుస్తకాన్ని చూసి నవ్వే పరిస్థితి అయిపోయింది. కొంతమంది చేసేల వల్ల అందరం చెప్పుకోవడానికి లేదు, దీన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా. 100% అన్న. చాలాసార్లు బాధపడ్డాను వీళ్ళు చేసి. ఇప్పుడు నేను వాళ్ళ చాలా ప్రొఫెషనల్ అయిపోయింది. ఎట్లా అంటే అఫీషియల్ గా ఒక బ్లేజర్ వేసుకోవడం, ఇక్కడ వరకు ఒక మైక్ పెట్టుకొని ఇక అతనికే వచ్చు స్పీచ్, అతనే ఒక పాస్టర్ అన్నట్టు బిహేవ్ చేయడం. అంటే నిజమైన దైవ భక్తికి ఇది నిదర్శనమా అని చెప్పి నేను అంటున్నాను. లేదు, పెద్ద పెద్ద పేర్లు కాల్చిన సేవకులు కూడా ఇప్పుడు అంతా అదే
దానికి బైబిల్లో ఒక మాట ఉంది, మొదటి ప్రేమ చల్లారిపోయిన. మొదట్లో నువ్వు ఎంతగా ఉన్నావు స్పిరిచువల్ గా, ఇప్పుడు అది లేదు అని చెప్పి బైబిల్లో ఉంది. మొదటి ప్రేమ చల్లారిపోయింది. అంటే ఏంది నిజమైన దేవుడు, అసలు నిజమైన బైబిల్ మీ ఉద్దేశంలో ఏంటి, ఇప్పుడు ఏ రకంగా పోర్ట్రేట్ అవుతుంది? ఇప్పుడు ఈ జనరేషన్ అంతా ఇక అది వేరేగా ఉందన్న. డీజే లైట్లు, డిస్కో లైట్లు ఇవన్నీ పెట్టుకుని డాన్స్ చేయడం, పబ్ కల్చర్ ని తీసుకురావడము, ఆ స్టైల్. కొంతమంది అయితే ఈ చర్చి ముందు ఈ బోనాలు ఎత్తుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, సేమ్ యాజ్ యూజువల్ హిందువులు చేసినట్టు కోళ్ళు కోస్తున్నారు, డీజే. రైట్, మీరు చూసే ఉంటారు, ఇది నేను చెప్పడం కాదు. అంటే ఏందన్నట్టు ఇతర మతాలని కాపీ చేస్తున్నారా, లేదంటే ఉన్నదాన్ని చెడగొడుతున్నారా, లేదంటే పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రైస్తవంలో లేదన్నట్టు తప్పుగా అర్థం చేసుకున్నా. బైబిల్ ని చదువుతారు, ప్రాపర్ ట్రైనింగ్స్ ఉండదు, వాళ్ళు ఎవరో నేర్పించిన దాన్ని బట్టి రకరకాలుగా వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక వాళ్ళకి నచ్చినట్టు. అంటే ఇక కల్చర్ బట్టి ఒక తాండాకి వెళ్ళామనుకోండి, ఆ తాండాలో ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ కల్చర్ ఉంటుంది. పైన ఎక్కడన్నా అడవి మనుషుల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళ డ్రెస్సింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇండియా వచ్చి భిన్నమైన దేశము, రకరకాల కల్చర్స్, ఈ మనుషులంతా ఉంటారు కాబట్టి ఇక దాన్ని బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు అలా చేస్తూ ఉంటారు. అలాగా అంటే ఇప్పుడు మీరు ఫుల్ టైమర్ పాస్టర్ గా ఉన్నారా, లేదంటే పొలిటీషియన్ గా కూడా ఉన్నారా, యాక్టివిస్ట్ గా ఉన్నారా, ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఫుల్ టైమ్ గా మినిస్ట్రీలో ఉన్నాను, ఫుల్ టైమ్ గా పాలిటిక్స్ లో ఉన్నాను. అంటే రియల్ ఎస్టేట్ చేస్తా ఉంటాను, బిజినెస్ యాక్టివిటీస్ చేస్తాను. ఇన్ని కోణాలు చూడొచ్చా ఒక పాస్టర్ లో? ఎందుకు చేస్తున్నా, తప్పేముంది. నేను చర్చి ఇప్పుడు మీరు అన్నట్టు మినిస్ట్రీనే పెట్టుకుని సంపాదించుకోవాలని కాన్సెప్ట్ లో లేదు. ఎంత కొల్లగొడుతున్నారు అట్లా మినిస్ట్రీస్ పెట్టి? ఎవరు? నా చిన్న మినిస్ట్రీ అన్న. ఓకే, ఎంత మంది ఉంటారు? 40-50 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు దాని మీద నేను బ్రతకాలి నా లైఫ్ స్టైల్ కానీ అంటే దాన్ని నేను ఒకవేళ ఇప్పుడు ఆ సతీష్ కుమార్ లా ఆ స్టైల్కి చేసుకోవాలి నాకు అవసరం లేదు. నాకున్న దానికి నేను చేసుకుంటున్నాను. నా బర్డెన్ నేను మినిస్ట్రీ చేయాలని ఆశ ఉంటే నేను ఆశ చేసుకుంటున్నాను. మళ్ళీ నేను బ్రతకాలి కదా, నేను బ్రతకాలన్నప్పుడు తప్పు లేదు, నేను చేసుకోవాలి కదా, నా పనులు నేను చేసుకుంటున్నాను. అలాగా ఎప్పుడైనా అనిపించిందా, సరే ఏదో ఈ బైబిల్ బోధించుకుంటూ ఉంటే సరిపోతుంది కదా, ఈ రాజకీయాలు అవసరమా, రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాలు, ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, ఇవన్నీ అవసరమా అని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపిస్తా ఉంటుంది. ఎందుకు మరి అంత స్ట్రగుల్ అయ్యి మళ్ళీ పాలిటిక్స్ లో? పీస్ఫుల్ గా ఉంటది, ఇక్కడే వస్తే అంత వైలెంట్ గా ఉండాలి. వైలెంట్ ఉంటది, ఆపోజిట్ ఫీల్డ్ కదా రెండు కూడా. అక్కడ మనం మెల్లగా పోతాం, ఇక్కడ అంతా స్పీడ్ గా, వైలెంట్ గా, రూడ్ గా, రఫ్ గా, విమర్శలు, ఇక మాటలు, పోరాటాలు, కేసులు, గొడవలు, రోడ్లు ఎక్కాలి, అవి అంత డిఫరెంట్ ఎన్వైరన్మెంట్. అంటే మీకు ఫ్యూచర్ ఉన్నట్టుంది, మంచి ఏజ్ కూడా ఉంది, కొట్లాడే స్పిరిట్ కూడా ఉన్న వ్యక్తి లెక్కనే కనిపిస్తున్నారు. ఏదైనా మేజర్ పార్టీలో బీజేపీ, బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ అట్లా మేజర్ పార్టీలో ఉండి కొట్లాడితే భవిష్యత్తు ఇంకా మెరుగైన పరిస్థితిలో ఉంటుండే కదా, ఎప్పుడైనా ఆలోచన చేసిర్రు అట్లా? 100%. నేను ఫస్ట్ కాంగ్రెస్ లో ఉన్నాను, ఫ్యామిలీ అందరు కాంగ్రెసే. ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ లో చైర్మన్స్ పొజిషన్ లో ఉన్నవారు కూడా నా ఫ్యామిలీలో ఉన్నారు. ఓకే, కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. దాంతో లేటర్ ఆన్ నేను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఒక అన్నకి వెరీ అంటే వరుసకి మామ వరుస అవుతాడు, అన్నతో బాగా అటాచ్ లో ఉన్నాను. అన్నతోనే ఎవ్రీడే ట్రావెలింగ్ అంతా అన్నతోనే. అన్న బీజేపీలోకి వచ్చారు, నేను ఢిల్లీ వెళ్ళాను, అన్నతో పాటు బీజేపీలో కిషన్ రెడ్డి గారితో జాయిన్ అయ్యాను. లేటర్ అన్నతో మళ్ళీ బీఆర్ఎస్ కేటీఆర్ గారు పిలిస్తే కేటీఆర్ గారు నాకు బీఆర్ఎస్ లో కూడా జాయిన్ అయ్యారు, కేటీఆర్ గారు కండు వేశారు, బీఆర్ఎస్ లో ఉన్నాను. లేటర్ ఆన్ బీజేపీలో, బీఆర్ఎస్ లో, కాంగ్రెస్ లో ఉన్నాం కానీ మనకి ఎవరు గుర్తించలేదు. గుర్తించినప్పుడు ఇంకా మనం అక్కడ ఉండి వేస్ట్ అనుకొని దెన్ లేటర్ ఆన్ నాకు ఒక వేరే పార్టీ నుంచి పిలిపొచ్చి నీకు స్టేట్ లో ఇస్తాం పొజిషన్స్ బికాస్ ఆఫ్ యువర్ అని చెప్పి అన్నప్పుడు నేను ఆబ్వియస్లీ ఐ టుక్ ఏ ఛాన్స్ అన్నట్టు. సో ఆర్పీఐ పార్టీలో ఐ టుక్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అక్కడ నుంచి మన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాను. సో నాకు కంటిన్యూయింగ్ ఇన్ ఆర్పీఐ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఎక్కడ ఈ పార్టీ ఎవరు లీడ్ చేస్తున్నారు, హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ పశుల రవికుమార్ గారు అని చెప్పి ఆయన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆఫీసు సోమాజిగూడలో ఉంది. ఒకటి పార్టీకి ఏంటంటే పార్టీ మనం ఏంటి పీటర్ భాయ్ మీ అంతిమ గోల్ ఏంటి, మీరు ఏం కావాలనుకుంటారు, అసలు మీకు ఏం కావాలి? నాకేముందన్న అందరూ బాగుండాలి. అంటే అరే నేనంటూ ఏదో ఒక రోజు అసెంబ్లీకి వెళ్ళాలనో, లేదంటే ఇష్యూస్ మీద మాట్లాడాలనో ఉంటది కదా పర్సనల్ గా. ఇప్పుడు ప్రజెంట్ అనిపించేది అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ప్రజెంట్ గా నాకు అనిపిస్తుంది రాఘవ చెడ్డ అని చెప్పి ఎంపీ ప్రతి ఒక్క ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ప్రజల కోసం మాట్లాడుతున్నారు. నాకు అనిపించింది పార్టీ రిలేటెడ్ ఎప్పుడు మాట్లాడాను తను రియల్ పొలిటీషియన్. ఆయన టోల్ గేట్ ఇష్యూస్ మీద కానీ, రీఛార్జెస్ అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, చాలా ఇష్యూస్ మీద మాట్లాడతాడు ఆయన. నాకు అవకాశం వస్తే సెకండ్ రాఘవ చెడ్డ నేను అవుతానని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. ఓకే, సేమ్ పోరాటం, సేమ్ ఆరాటం, సేమ్ ఫైర్. నేను మీ ఇంటర్వ్యూ ఉందనగానే మీరు ఆఫీస్కి వచ్చారు అనగానే మీ ఒక లోకల్ ఒక యంగ్స్టర్కి ఫోన్ చేసిన, మీకు తెలిసిన ఆయననే,
ఏంది పరిస్థితి అంటే ఆయన ఒకటే అన్నాడు, పీటరు మంచి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వ్యక్తి, మంచోడే, కానీ ప్లాట్ఫామ్ దొరకక ఫైనాన్షియల్గా బాగా అతన్ని చాలా మంది వాడుకున్నారు, ఇబ్బంది పడుతుండు అని అన్నారు. అనవసరంగా ఈ 2-3 పార్టీలు తిరిగి ఆర్థికంగా బాగా లాస్ అయ్యారు అని అంటే దానికి ఓకే అని చెప్తారా? నిజమేనా? వాస్తవం. చాలా మంది డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులు అడిగినందుకు నాతో మళ్ళీ గొడవ. నన్ను వాడుకుండా ఉన్నారు కానీ మనకి ఎప్పుడు ఎవరు మేలు చేసిన వాళ్ళు ఎవరు లేరు. అదే నీకు అక్కడ వాళ్ళతో కల్పిస్తా, వీళ్ళతో కల్పిస్తా, లేదంటే ఆ పదవులు ఇప్పిస్తాం, ఇది చేపిస్తాం, అవన్నీ ఉన్నాయి బాగా పైసలు. ఎందుకు పీటర్ భాయ్, మరి ఎందుకు అంతగా రాజకీయాల్లోకి వచ్చి పైసలు పోగొట్టుకోవాలి, లేదంటే కుటుంబాలు? నా సొంతగా నేను ఎదగాలనేది నా కాన్సెప్ట్. సొంతగా ఎదగడానికి స్క్రాచ్ నుంచి రావాలి కదా, మీకు తెలిసిందే విషయం. మనకంటూ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఆ బ్యాక్గ్రౌండ్ ని మనం టచ్ చేయలేని పరిస్థితి. వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళది, మన రెస్పెక్ట్ మంది. సో నా సొంతంగా మా అమ్మగారు చెప్పేది ఒకటి, నువ్వు ఎవరిని టచ్ చేయదు, నీ సొంతంగా నువ్వు చేసుకోలేదు ఇంట్లో కూర్చొని చెప్పండి. నా సొంతంగా ఏంటి కుటుంబ నేపథ్యం ఏంటి, ఏం చేస్తుంటారు అమ్మ నాన్నలు? మమ్మీ డాడీ ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నారు, ఫుల్ టైం మినిస్ట్రీ. అమ్మగారు కూడా ఫుల్ టైం మినిస్ట్రీ.